హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో అక్షయ తృతీయ రోజున మనం ఏ ఏర్పాట్లు చేసుకోవాలి, ముందుగా ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలని చూపిపోతున్నాను. అయితే ఏర్పాటు చేసుకునే విధానం నేను ఇప్పుడు చూపిపోతున్నానండి. మనం ఉదయం లేచినాక చక్కగా స్నానాలు అన్నీ కానించుకొని తర్వాత మనకి ఇక్కడ తులసమ్మకి గడపకి అట్లా మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని చక్కగా పూజ చేసేసుకోవాలండి. బయట పూజ చేసుకున్నాకే ఇంట్లో పూజ చేసుకోవాలి. ఎందుకంటే గడప దాటి లక్ష్మీదేవి వస్తుంది. గడపని కూడా మనం లక్ష్మీదేవితో భావిస్తాం కాబట్టి గడపను పూజించుకున్న తర్వాతే మనం ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంకా అక్కడ పూజ అంతా అయినాక ఇంకా దేవుడి సామాన్ అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచిగా తోముకొని కడిగేయాలండి. చూడండి ఎలా మెరిసిపోతున్నాయి బంగారంలాగా. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నిటికీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలంటే గంధము కుంకుమ కలిపి పెట్టుకోవాలి. అయితే నేను ఇక్కడ గంధంలో కుంకుమలో కూడా పన్నీర్ ఏమి వేయలేదండి. లేదు, మా ఇంట్లో నేను జవ్వాది పొగటి వేసి కొన్ని వాటర్ వేసి కలుపుకున్నాను. కలిపి పక్కన పెట్టుకొని ఇప్పుడు అన్నిటికీ బొట్లు పెట్టేసుకోవాలి. మనం ఏ పూజలో ఏ సామాన్ అయితే పెట్టుకుంటామో అన్నిటికీ పెట్టుకున్నాను. చూడండి, కామాక్షమ్మ దీపానికి చక్కగా ఇంకా ప్లేట్లకి అన్నిటి పెట్టుకున్నాక ఇక్కడ పెద్ద ప్లేట్ ఒకటి తీసుకున్నాను కదా, దీంట్లో అయితే అష్టదళ పద్మం ముగ్గేసుకుంటున్నానండి. ఇది కుంకుమతో వేసుకుంటున్నాను. గంధంతో అయితే సరిగ్గా కనిపించదని కుంకుమతో వేసుకొని గంధం బొట్లు ఇంకా ఈ బూదితో కూడా తెల్ల బొట్లు కూడా పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది, చాలా అందంగా వచ్చింది ప్లేట్ అయితే. మనం కొన్ని పూజ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల పూజ చేసేటప్పుడు చాలా కళగా అనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇత్తడి అనేది బంగారు కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఏం పెట్టినా అందంగా అనిపిస్తుంది. తర్వాత మనం అక్షయ పాత్ర పెట్టుకునేదానికి ఇలాంటి కుండ తెచ్చుకోవాలండి. కుండ తెచ్చుకునేటప్పుడు ఒక కుండ కాకుండా దాంతో ఒక ప్రమిది కూడా తెచ్చుకుంటే, రెండుగా తెచ్చుకుంటే చాలా మంచిది. ఇలా తెచ్చుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటన్నిటికైతే చక్కగా అన్నిటికీ చూడండి, ప్రమిదలకి ఉప్పు దీపం పెట్టుకునేదానికి 2 ప్రమిదలు తీసుకున్నాను. ఆ ప్రమిదలకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఇంకా అన్నిటికీ గంటకు కానీ అన్నిటికి కూడా పెట్టేసుకున్నానండి. పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు అక్షయ పాత్ర రెడీ చేసుకోవాలి. మనము అక్షయ పాత్ర రెడీ చేసుకోవడానికి పసుపు, దాంట్లో కొంచెం జవ్వాది వేసుకోవాలి. ఎంతో సువాసనగా ఉండాలండి. ఏది చేసినా లక్ష్మీదేవికి అమ్మవారికి అలంకారం అన్న మంచి వాసన అన్న ఇష్టం కదా. అందుకని మనం ఏది చేసినా జవాది పొగడ్రు లేకపోతే పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది. చాలా మంచి వాసన వస్తాం. మన ఇంట్లో కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఇక్కడ అక్షయ పాత్రని నేను పసుపుతో ఇట్లా అలంకారం చేసుకున్నానండి. చేసుకొని చక్కగా గంధం బొట్లు, కుంకుమ బొట్లు, ఈ బూదితో కూడా అలంకారం చేశాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇంక ఇక్కడ కావాల్సిన ప్రసాదాలు పొంగల్ చేసి పెట్టవచ్చు. అమ్మవారికి ఎంతో ఇష్టం. లక్ష్మీదేవికి స్వీట్ పొంగల్ అంటే చాలా ఇష్టం. మేము ఎక్కువ స్వీట్ పొంగలే చేసుకుంటామండి శుక్రవారం రోజు. తర్వాత పులిహార చేశాను. ఇంకా మనకు కావాల్సింది కొబ్బరికాయ, పువ్వులు, ఆకులు, వక్కలు, పళ్ళు, పీట కూడా సిద్ధం చేసుకున్నానండి. ఇంకా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్షయ పాత్రని రెడీ చేసుకోవాలి. అక్షయ పాత్ర రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అక్షయ పాత్రలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనము రాళ్ళుప్పు తెచ్చుకోవాలండి. అదే కల్లుప్పు అని కూడా అంటారు. కొత్త ప్యాకెట్ తెచ్చుకొని మనం వాడింది కాకుండా కొత్త ప్యాకెట్లో నుంచి ముక్కాల భాగంకి ఉప్పు పోసుకోవాలి లోపల. చూడండి, నేను వేస్తున్నాను కదా ఇలా నా వీడియోలో చూపించినట్టు. నా వీడియోని చూడండి, చూస్తే మీకు కూడా అర్థమవుద్ది. నాకు ఇలా తెలుసండి, నేను చేసుకుంటున్నాను. ఇంకా మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. తర్వాత ఆ ఉప్పు మీద కూడా కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోండి. ఒక జాకెట్ ముక్క తీసుకోండి. ఈ జాకెట్ ముక్క అంతా కాదండి, దీంట్లో పట్టదు కాబట్టి నేను సగం జాకెట్ ముక్క తీసుకున్నాను. తర్వాత దీంట్లో పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక రూపాయి కాయను, ఒక ఎండిగానే బంగారం కానీ వేసుకోవచ్చండి. నాకు అక్కడ ఎండి ఉంగరం ఉంటే పాలల్లో కడిగి వేసాను. అది మనం పెట్టుకొని ఉంటే కానీ పాలల్లో కడిగితే మంచిది. పసుపు నీళ్ళైనా కడగవచ్చు. తర్వాత లక్ష్మీ గవ్వలు, ఇంకా గోమతి చక్రాలు, చిట్టి గాజులు, తర్వాత అక్షంతలు, కుంకుమ, పసుపు వేసి చక్కగా ఇట్లా ఒక పట్లంలాగా ఇట్లా మలపండి. మంచిగా మలపండి, ఊడిపోకుండా ఇట్లా మనం నీట్గా ఇట్లా మలిపేసేసుకొని చూడండి, నేను ఇలా మలుపుతున్నాను. ఇలా మలిపేసేసుకొని కొత్తది కదండి, కొంచెం బాగా మలుపుకోవాలి. మెత్తగా ఉండదు కదా. ఇంకా క్లాత్ అనేది ఇలా చూడండి, నేను ఇలా మలిపాను కదండి. ఇలా మలుపుకొని ఈ ఉప్పులో పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవాలండి. ఈ అక్షయ పాత్ర ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అక్షంతలు, కుంకుమ వేసుకోవాలి. వేసుకొని ఇంకా దక్షిణ పెట్టుకోవాలండి.
పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నాక తర్వాత దక్షిణ అనేది మన ఇష్టం అండి. 21 రూపాయి అయినా 11 రూపాయలైనా లేకపోతే 51 రూపాయి అయినా పెట్టుకోవచ్చు. నేను 51 రూపాయి పెట్టుకుంటున్నాను. తర్వాత పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. పువ్వులతో అందంగా అలంకరించుకొని నేను ఇప్పుడు చూపించడానికి కాబట్టి ఇలా పెట్టానండి. లేకపోతే అక్షయ పాత్రకి మూత పెట్టేసేసేయాలి. అక్షయంగా ఉండాలంటే అమ్మవారు అక్షయ పాత్రలో ఉన్నట్టే ఇప్పుడు మూత పెట్టేయాలి. మూత పెట్టుకోవాలి. తర్వాత మనము పూజ అయినాక అలా పెట్టుకోవచ్చు. తర్వాత పూజ కాడ పెట్టుకునేదానికి మనము గోధుమలు కానీ ధాన్యం కానీ బియ్యం కానీ తీసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఆ అక్షయ పాత్ర అయితే ఆ ధాన్యంలో పెట్టుకోవాలి. ధాన్యంలో పెట్టుకొని ఇప్పుడు పువ్వులతో అందంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ పూజలో పెట్టుకొని దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి ఏర్పాట్లు అనేవి. ఇప్పుడు మనం ఇలా చేసి పెట్టుకుంటే మనకి టెన్షన్ అనేది ఉండదు. ఈజీగా పూజ చేసుకోవచ్చు. ఉదయాన్నే చేసి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చండి వీలు పడినప్పుడు. ఒకవేళ అన్నీ ఏర్పాటు చేసుకుని ఒక గంట ఆగైనా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది పూజ చేసుకునేదానికని. అందుకే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. అయితే నెక్స్ట్ పూజ వీడియో కూడా వస్తుందండి. చూడండి, తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. ఈజీగా ఉంటాయండి, తేలికగా ఉంటాయి నా వీడియోస్ అన్నీ. చూడండి తప్పకుండా. ఇలా అక్షయ పాత్ర ఇలా చేసుకొని దేవుడి కాడ పెట్టుకోవాలండి. కాకపోతే ఎప్పుడైనా కూడా అక్షయ పాత్ర కడగకూడదు అంటారు. దేవుడి గది పెద్దగా ఉంటే గదిలో పెట్టుకోవచ్చు, దేవుడు పూజ గదిలో పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాలో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా మంచిది అక్షయ పాత్ర ఇంట్లో ఉంటే. ధనానికి ఎలాంటి లోటు ఉండదని చెప్తారు. ఇదేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను.